ఈరోజు మన వీడియోలో హితోపాఖ్యానం గురించి తెలుసుకుందాము. పూర్వము అగస్త్య మహర్షి హయగ్రీవుని ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాడు. హయగ్రీవ, కలియుగంలో భక్తులకు సర్వ సుఖాలు మోక్షము ఇవ్వటానికి, బండాసురుని వధించటానికి పరాశక్తి లలితాదేవి రూపంలో అవతరిస్తుంది అని తెలిపావు. కనుక బండాసురుడు ఏ విధంగా జన్మించాడు, లలితాదేవి ఏ విధంగా ఆవిర్భవించింది, ఆమె బండాసురుని ఏ విధంగా సంహరించిందో సవివరంగా తెలుపవలసింది అని కోరుతాడు. అంతటా హయగ్రీవుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. దక్షిణి కుమార్తె అయినటువంటి సతీదేవికి శివుడితో వివాహం అయింది. కానీ క్రమేపీ శివుని పట్ల విముఖత పెంచుకున్నటువంటి దక్షుడు శివుని ప్రమేయం లేకుండానే ఒక యాగాన్ని చేయటానికి సంకల్పించాడు. అయితే కూతురైనటువంటి సతీదేవిని కూడా ఆహ్వానించాడు. అయితే తండ్రి అంతరింగము తెలియని సతీదేవి ఆయన తలపెట్టినటువంటి యాగం గురించి తెలుసుకుని ఆనందంతో ఉప్పొంగిపోతూ భర్త వెళ్ళవద్దు అని ఎంత వారిస్తున్నా కూడా లెక్క చేయక ఆ యాగానికి వెళుతుంది. కూతురి మమకారం కూడా పట్టించుకొని దక్షుడు ఏర్పరచుకున్నటువంటి ద్వేషభావంతో పదే పదే శివుని గురించి దుర్భాషలాడుతూ సతీదేవిని అవమానిస్తూ ఉన్నాడు. అలా ఆ అవమానాలను తట్టుకోలేని సతీదేవి తన యోగశక్తితో అగ్నిని ఆవహించి ప్రాణత్యాగం చేస్తుంది. ఇలా జరిగిన ఘోర సంఘటన గురించి విన్నటువంటి పరమేశ్వరుడు మహా ఉగ్రుడై జటాజూటం నుండి ఒక వెంట్రుకటని తీసి అందునుంచి వీరభద్రుడిని సృష్టించి దక్షిణ మీదకు పంపిస్తాడు. అప్పుడు వీరభద్రుడు దక్షిణి యాగస్థలిని సర్వనాశనం చేసి విష్ణు చక్రాన్ని కూడా మింగేసి దక్షిణి తల నరకబోతూ ఉంటాడు. దక్షిణి తల తెగ నరుకుతాడు. అది చూసినటువంటి దక్షిణి పత్నులు వీరభద్రుడి కాళ్ళ మీద పడి శరణు వేడుకోగా ఒక మేకతలను తెచ్చి దక్షిణి మొండానికి అతికించి అతనిని పునరుజ్జీవనం చేస్తాడు. అలా చేసిన ప్రాణము పోసుకున్నటువంటి దక్షుడు పశ్చాత్తాపంతో శివుడిని క్షమాపణ వేడుకుంటాడు. ఆ విధంగా ప్రాణత్యాగం చేసినటువంటి సతీదేవి పరాశక్తిని సంతానంగా పొందాలి అని ఘోర తపస్సు ఆచరిస్తూ ఉన్నటువంటి హిమవంతుడు మేనకలకు బిడ్డగా జన్మిస్తుంది. పర్వతరాజుకు కూతురైనటువంటి ఆమెకు పార్వతి అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు హిమవంతుడు. నారదుడు హిమవంతుడి వద్దకు వస్తాడు. హిమవంత, సాక్షాత్తు ఆ ఆదిపరాశక్తిని సంతానంగా పొందిన నువ్వు నిజంగా ధన్యుడివి. సతీదేవి తనను వదిలి వెళ్ళిపోయిన తర్వాత పరమేశ్వరుడు సన్యాసిగా మారి స్థాను ఆశ్రమంలో తపస్సు చేస్తూ ఉన్నాడు. నీ కుమార్తెను ఆయన సేవకు వినియోగించావు అంటే నీకు చాలా శ్రేయస్కరము అన్న నారదుని మాటలకు హిమవంతుడు ఎంతగానో సంతోషిస్తాడు. శివుడు తన కుమార్తెను వెంటబెట్టుకుని తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి స్థావరానికి వెళ్ళి ముందుగా నంది అనుమతి తీసుకుని శివుని వద్దకు వెళ్ళి పార్వతీదేవిని ఆయన సేవలకు వినియోగించటానికి అనుమతిని వేడుకుంటాడు. అలా తన సమ్మతి తెలిపిన శివునికి ఆనాటి నుంచి సేవలు చేయసాగింది పార్వతీదేవి. ఈశ్వరుడు నిరంతరము కూడా యోగ దీక్షలో ఉంటాడు. ఆ విధంగా సమయం గడుస్తూ ఉండగా తారకుడు అనే రాక్షసుడు స్వర్గంలోని దేవతలను బాధించడం మొదలెడతాడు. అతను పెట్టే హింసలు భరించలేని దేవతలు బ్రహ్మ వద్ద మొరపెట్టుకోగా ఆయన శివునికి పార్వతీదేవికి కలిగే పుత్రుడే ఆ అసురుడిని చంపగలుగుతాడు. కాబట్టి మీరంతా కలిసి శివపార్వతుల కళ్యాణం జరిగేలా ప్రయత్నించండి అంటాడు. అలా బ్రహ్మ తాను చేస్తున్నటువంటి సృష్టి అభివృద్ధి చెందకపోవటంతో శ్రీహరిని గురించి తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చుకొని ప్రత్యక్షమైనటువంటి లక్ష్మీనారాయణులు బ్రహ్మ మనస్సులోని కోరిక తెలుసుకుంటారు. విధంగా లక్ష్మీ శ్రీహరుల చూపు నుండి మన్మధుడు జన్మిస్తాడు. అతనికి పుష్పబాణాలు, చెరుకు విల్లు ఆయుధాలుగా అలాగా ప్రసాదిస్తారు. ఇంద్రుడు మన్మధుని పిలిపిస్తాడు. మాటలతో మన్మధుడి గొప్పతనాన్ని ఎంతగానో ప్రశంసలతో ముంచెత్తి, మన్మథ, శ్రీహరి ప్రసాదం వలన నీవు ఆయుధాలు పొందావు. మేమందరము కూడా తారకుని వలన ఎన్నో బాధలు పడుతూ ఉన్నాము. అతనికి పరమేశ్వరుడి కుమారుడి చేతిలో తప్ప మరణం లేదు. కనుక తపస్సులో మునిగి ఉన్నటువంటి పరమేశ్వరుడిని పార్వతి సేవించుకుంటున్నది.
నీవే వారిద్దరి మధ్య కూడా అనురాగం కలిగి వివాహానికి దారితీసేలాగా చూడ శక్తి కలవాడివి అని మన్మధుని ప్రేరేపిస్తాడు. శివునిలోని వైరాగ్యం అంతరించి వివాహానికి సన్నద్ధుడిని చేయమని ఆదేశిస్తాడు. ఇంద్రుని పొగడ్తలతో ఉబ్బితబ్బిబ్బైనటువంటి మన్మధుడు భార్య సతీదేవి ఎంత వారిస్తున్నా కూడా వినకుండా శివుడు తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి స్థాను ఆశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ ఒక అందమైనటువంటి వసంత ఋతువు వంటి వాతావరణాన్ని సృష్టిస్తాడు. అందమైనటువంటి ఆ వాతావరణం చూసిన శివుని ప్రమదగణాల మనస్సు చెదిరిపోతుంది. అది చూసిన నంది ప్రమదగణాలని మందలించి తిరిగి వారి మార్గానికి వారిని పంపిస్తాడు. అయితే అదే సమయానికి మన్మధుడు యోగముద్రలో ఉన్నటువంటి శివుడి ముందరికి వచ్చేస్తాడు. అదే సమయానికి పార్వతీదేవి శివుడికి సేవలందించటానికి అక్కడికి వస్తుంది. శివునికి నమస్కారం చేసి లేవబోతూ ఉన్నటువంటి పార్వతీ వస్త్రము కొద్దిగా పక్కకు తొలుగుతుంది. అయితే అదే సమయంలో మన్మధుడు శివుని మీదకు బాణం సంధిస్తాడు. దానితో శివుని మనస్సు చెదురుతుంది. కానీ వెంటనే ఆ మార్పుకు కారణం ఏమిటి అని చుట్టుపక్కలంతా కూడా పరికించి చూస్తాడు. పొదల మాటను దాగి ఉన్నటువంటి మన్మధుడు కనిపించగానే శివుడు మూడవ కన్ను తెరుచుకొని ఆ అగ్నిజ్వాలలకు మన్మధుడు భస్మమైపోతాడు. అది చూసినటువంటి పార్వతీదేవి భయంతో కళ్ళు మూసుకొని కొద్దిసేపటి తర్వాత తెరిచి చూసేటప్పటికి శివుడు అక్కడి నుంచి మాయమైపోతాడు. హిమవంతుడు వచ్చి కూతురుని ఓదార్చి తనతో తీసుకుని వెళ్ళిపోతాడు. శివుడి ఆగ్రహానికి గురై బూడిదగా మాడినటువంటి భర్తను చూసిన రతీదేవి కన్నీరు మున్నీరవుతుంది. వసంత ఋతువుకు అధిపతి అయిన వసంతుడు వచ్చి రతీదేవిని సముదాయించి మన్మధుడికి బ్రహ్మ ఇచ్చిన శాపం గుర్తు చేస్తాడు. ఒకసారి సుందోపసందులను అంతం చేయడానికి బ్రహ్మ తిలోత్తమను సృష్టిస్తాడు. కానీ మన్మధుడు చిలిపిగా తన బాణము బ్రహ్మ వైపు సంధించేటప్పటికీ ఆయన కూడా తిలోత్తమ తన కూతురు అన్న విషయం విస్మరించి వ్యామోహంతో ఆమె వెంటపడతాడు. అది చూసినటువంటి తిలోత్తమ భయంతో లేడి రూపంలో పారిపోతూ ఉంటుంది. అలా బ్రహ్మ కూడా మగలేడిగా మారి ఆమె వెనుకపోతాడు. అయితే ఆ దృశ్యం చూసినటువంటి దేవతలు భయభ్రాంతులవుతారు. రాబోతున్నటువంటి ప్రమాదం పసిగట్టిన పరమేశ్వరుడు ఒక వేటగాడిగా మారి బాణం సంధించి బ్రహ్మ ముందుకు వస్తాడు. అలా శివుని భయంకర రూపం చూసిన బ్రహ్మ వాస్తవానికి వచ్చి తను చేయబోయినటువంటి ఘోరం తెలుసుకుంటాడు. అయితే ఈ సంఘటన తర్వాత మన్మధుడు చేసినటువంటి చిలిపితనం తెలుసుకున్నటువంటి బ్రహ్మ అతనిని పిలిపించి, నీకు ఇచ్చినటువంటి అధికారం దుర్వినియోగం చేసిన అనర్థము శివుడి రాకతో నివారించబడ్డది. ఏదో ఒక రోజున నువ్వు శివుడి ఆగ్రహజ్వాలలకు భస్మం అవుతావు అని శపిస్తాడు. అలా శాపం విన్నటువంటి రతి మన్మధులు భయంతో శాప విమోచనం కోసము బ్రహ్మను ప్రార్థిస్తారు. ఆదిపరాశక్తి లలితాదేవి అవతారం ఎత్తుతుంది. ఆ అవతారంలో శివుడిని వివాహం ఆడుతుంది. అలా ఆ వివాహం అనంతరము మన్మధుడు తిరిగి తన రూపం పొందగలుగుతాడు అని శాప విమోచనం తెలుపుతాడు. ఆ వృత్తాంతం వినిపించినటువంటి వసంతుడు, అమ్మ, ఎంతటి వారైనా కూడా శాప ఫలితం అనుభవించక తప్పదు. ఏది ఏమైనా కూడా బ్రహ్మ చెప్పినట్లుగా నా సోదరుడు మన్మధుడు తిరిగి పుడతాడు. అంతవరకు ధైర్యంగా ఉండి లలితాదేవిని పూజిస్తూ ఉండు అని ధైర్యవచనాలు పలుకుతాడు. వారి రుద్రగణాల నాయకులతో ఒకడైన చిత్రకర్మ భస్మమైనటువంటి మన్మధుడి బూడితో ఆడుకుంటూ బాలుడి రూపంలో ఒక బొమ్మను తయారు చేస్తాడు. అట్లా తయారు చేసిన బొమ్మను శివుడి వద్దకు తీసుకువెళ్ళి చూపిస్తాడు. అయితే శివలీలలు అనిర్వచనీయం కదా. శివుడి వద్దకు వెళుతూ ఉండగానే ఆ బొమ్మకు ప్రాణం వచ్చి బాలుడు ఒక్క గెంతుతో శివుడికి చిత్రకర్మకు ప్రణామం చేశాడు. చిత్రకర్మ ఆనందానికి పట్టపగ్గాలు ఉండవు. అలా ఆ బాలుడికి శతరుద్రీయ మంత్రము ఉపదేశించి తపస్సు చేసుకోమని ఆదేశిస్తాడు. ఆ బాలుడు అదే విధంగా మంత్రపఠనం చేస్తూ తపస్సు చేయటం మొదలు పెడతాడు. అప్పుడు తపస్సు చివరి దశకు చేరుతూ ఉండగా శివుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు బాలుడు ఆనందంతో, నాతో యుద్ధం చేసిన వారెవరికైనా సరే తమ శక్తిలో సగం పోగొట్టుకోవాలి, శక్తి నా శక్తిలో చేరాలి,
నా ప్రత్యర్థి ఉపయోగించే ఏ ఆయుధము నన్ను బంధింపకూడదు అంటూ ప్రత్యేకమైన వరాలు ప్రసాదించమని వేడుకుంటాడు. అప్పుడు శివుడు వెంటనే ఆ వరాలు ప్రసాదించడమే కాక 60 సంవత్సరాలు రాజ్యం ఏలేటట్లుగా మరో వరం కూడా ఇచ్చేస్తాడు. అయితే ఇదంతా కూడా గమనించినటువంటి బ్రహ్మ విసుగ్గా సిగ్గు సిగ్గు అని అర్థం వచ్చేలాగా బండ బండ అని అంటాడు. అలా రాక్షస ప్రవృత్తి ఉన్నటువంటి వాడటం వలన చేత బండాసురుడు అన్న పేరు వస్తుంది. మహేశ్వరుని క్రోధాగ్ని నుండి పుట్టడం వలన బండుడు మహాబలవంతుడు అయ్యాడు. ఈలోగా మిగిలిన మన్మధుడి బూడిద నుండి విశుక్ర విషంగా అన్న 2 రాక్షసులు పుడతారు. వారిద్దరూ కూడా బండాసురుని ముఖ్య అనుచరులవుతారు. అలా వారితో పాటు వేలాది మంది రాక్షసులు ఆ బూడిద నుండి పుట్టుకొస్తారు. వారంతా కలిసి బండాసురుని 300 అక్షౌహిణుల సైన్యంగా ఏర్పడతారు. అట్లా అన్ని వేల మంది రాక్షసులు జన్మించారని తెలుసుకున్న అసురు గురువు శుక్రాచార్యుడు వారికి గురుత్వ బాధ్యత తీసుకుని నిత్య అనుష్ఠానాలు నిర్వర్తించమని వారిని ఆదేశిస్తాడు. దేవశిల్పి మయుడిని రప్పించి మహేంద్ర పర్వతాల మీద శోణితపురము అంటే శూన్యక పట్టణం అనే నగరాన్ని నిర్మింపచేస్తాడు. మయుడు శూన్యక పట్టణాన్ని స్వర్గం కంటే ఎక్కువ అందంగా తీర్చిదిద్దుతాడు. మయుడు బ్రహ్మచేత హిరణ్యకశిపుడికి ఇవ్వబడినటువంటి కిరీటము, చామరాలు, గొడుగు, విజయము అనే ధనువు, సింహాసనాన్ని స్వీకరించి పట్టాభిషిక్తుడవుతాడు. రాక్షసులను ఆ నగరానికి రప్పించి బండాసురుడిని రాజుగాను, విశుక్రుని విషంగుడిని యువరాజులుగా నియమిస్తాడు. బండాసురునికి సమ్మోహిని, కుముదిని, చిత్రాంగి, సుందరి అన్న 4 భార్యలు ఉంటారు. అయితే శుక్రాచార్యుడి ఆధ్వర్యంలో హోమాలు, వేద పఠనము, తపస్సు సక్రమంగా జరుగుతూ ఉండేవి. ధర్మపరుడై, శివారాధన తత్పరుడై యజ్ఞ యాగాలు చేస్తూ చక్కగా పరిపాలిస్తూ ఉంటాడు. అతని బలం పెరుగుతూ ఉంటుంది. ఇంద్రుని బలం తరిగిపోతూ ఉంటుంది. అయితే అది గ్రహించినటువంటి నారాయణుడు మాయను సృష్టించి నీవు బండాసురుని వద్దకు వెళ్ళి అతన్ని మోహించి విషయ సుఖాల్లో ఉండేటట్లుగా చూడవలసింది అని ఆజ్ఞాపిస్తాడు. విష్ణువు ఆనతి మీద మాయా బండాసురుని మోహంలో ముంచెత్తి విషయ సుఖాల్లో పడేసి యజ్ఞాలు, శివారాధన మరిచిపోయేలాగా చేస్తుంది. అప్పుడు అదను చూసుకుని నారదుడు ఇంద్రుని వద్దకు వెళ్ళి, ఇంద్ర, బండాసురుడు మాయామోహితుడై ఉన్నాడు. దేవి పరాశక్తిని ఆరాధిస్తే శ్రేయస్సు కలుగుతుంది అని చెప్తాడు. అలా నారదుని సూచన మేరకు హిమాలయ పర్వతానికి వెళ్ళిన ఇంద్రుడు దేవతలందరితో కలిసి పరాశక్తిని పూజిస్తాడు. శుక్రుడు బండాసురుని కలుసుకుని, రాజా, శ్రీహరి మీ జాతిని నిర్మూలించటానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మిమ్మల్ని బలహీనులను చేయటానికి మాయామోహితులను చేశాడు. ఆ ప్రభావం వల్ల రాక్షసుల శక్తి బలహీనమైంది. ఇంద్రుడు మిమ్మల్ని జయించటానికి తపస్సు మొదలుపెట్టాడు. అందుచేత నీవు వెంటనే ఇంద్రుని మీదకు దండెత్తవలసింది అని అంటాడు. అలా శుక్రుడి ఆజ్ఞను అనుసరించి బండాసురుడు ఇంద్రునిపైకి యుద్ధానికి వెళ్తాడు. కానీ వారు ప్రవేశించకుండా పరాశక్తి కోటను నిర్మిస్తుంది. బండాసురుడు పగలగొట్టిన కోటగోడ తిరిగి రావటంతో బండాసురుడు విచారంతో నగరం వైపు మరలిపోతాడు. తర్వాత బండాసురుడు తమ్ముళ్లతో, మంత్రులతో సభ ఏర్పాటు చేసి ఈ విధంగా చెప్తాడు. దేవతలు మనకు శత్రువులు. మన్మధుడు బతికి ఉన్నంత వరకు ఏ సమస్య లేకుండా అన్ని సుఖ సౌఖ్యాలు అనుభవించారు. అదృష్టం కొద్దీ మనమంతా కూడా మన్మధుడి బూడిదలో నుంచి జన్మించాము. ఇప్పుడు దేవతలందరూ కలిసి మన్మధుడు తిరిగి జన్మించాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. కనుక ఆ ప్రయత్నాలు మనము అడ్డుకోవాలి. మనం ఈ రూపాల్లో వెళితే దేవతలను గెలవలేము. కాబట్టి వాయు రూపంలో వారి శరీరాల్లో ప్రవేశించాలి. అట్లా వారి శరీరాలను మన అధీనంలోనికి తెచ్చుకొని కృషింపచేస్తే వారిని అంతం చేయటము అంత కష్టమేమీ కాదు. కనుక ముల్లోకాల్లోని జీవుల శరీరాల్లోకి మనము వాయు రూపంలో చేరుదాము అనగానే బండాసురుని మాటలు విన్నటువంటి అసుర సైన్యము ఆనందంతో చిందులు తొక్కుతుంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్షౌహిణుల సైన్యంతో కూడా బండాసురుడు వాయు రూపంలోనికి మారి దేవలోకపు దేవతల
మనస్సుల్లో ప్రవేశించి వారి మానసిక శక్తిని హరించి మొహాలను వికారంగా చేసేస్తాడు. అలా వికృతాకారాలతో ఉన్నటువంటి దేవీ దేవతలకు ఒకరి మీద ఒకరికి ప్రేమ క్షీణించిపోతుంది. అలా వారందరూ కూడా నిర్వీర్యులుగా అయిపోతారు. ఏ పని చేయటానికి అశక్తులైపోతారు. చివరలు వృక్షాలు జంతువులు కూడా అదే గతి పడుతుంది. అనుచరులతో కూడి విశుక్రుడు భూలోకంలో మానవులకు కూడా అదే గతి పట్టిస్తాడు. మనుషులు చిరునవ్వు కూడా మర్చిపోతారు. అలా సంతోషాలన్నీ కూడా హరించుకుపోయి ఒకరి మీద ఒకరు గౌరవం కోల్పోయి ఇతరులకు అండగా ఉండాలన్న భావన కోల్పోతారు. నిత్య కార్యక్రమాల్లో కూడా ఆసక్తి నశించి నిర్వికారులై శిలలులాగానే ప్రవర్తించడం మొదలు పెడతారు. రసాతలంలో విషంగుడు విజృంభిస్తాడు. నాగలోకంలో ఏ కారణము లేకుండా విచారంలో మునిగి ఒకరినొకరు ద్వేషించుకుంటూ రసహీనులైపోతారు. అట్లా ముల్లోకాలన్నీ కూడా అల్లకల్లోలం అయిపోతాయి. స్వర్గలోకంలో బ్రహ్మతో సహా అందరు దేవతలు కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలకు ఆందోళన చెంది శ్రీహరి వద్దకు వెళ్తారు. అంతటా శ్రీహరి ఆ సమయంలో కళ్ళు మూసుకొని సుషుప్తావస్థలో ఉన్నట్లు కనిపిస్తాడు. దేవతలందరూ కూడా స్తోత్రపాఠాలు చేసి కొంత తడవుకు ఆయన కళ్ళు తెరుస్తాడు. ఏమిటిది, మీరందరూ కూడా శక్తులు నశించినట్లు ఎండిపోయి కనిపిస్తూ ఉన్నారు అని ఆశ్చర్యంగా ప్రశ్నిస్తారు. మీరందరూ కూడా ఆ బండాసురుని మాయకు బలైపోయారా? నాకు కూడా లక్ష్మీదేవి మీద ఆసక్తి తగ్గుతున్నది. నేను బ్రహ్మరుద్రులు కారణపురుషులము. మేము కూడా బండాసురుని దుష్కృత్యాల నుండి తప్పించుకోలేకపోతున్నాము. కాబట్టి మనల్నందరినీ కూడా కాపాడగలిగిన శక్తి కలవారు ఒక్కరే. ఆయన మహాశంభు. పరాశక్తి ఆయననికి వెన్నంటే ఉంటుంది. కాబట్టి ఆయనకు రూపం లేదు. దేవుని మీద ఆధారపడడు. అన్నింటికీ అతీతుడు. కనుక ఆయనను ఈ బండాసురుని మాయ ఏమీ చేయలేదు. కాబట్టి అందరము కలిసి ఆయనను శరణు వేడుదాము అని శ్రీహరి దేవతలను వెంటబెట్టుకుని బయలుదేరతాడు. వారంతా కలిసి బ్రహ్మాండం ఆవతలంచుకు చేరుకుంటారు. అక్కడ పెద్ద గోడ అడ్డుగా కనిపిస్తుంది. దేవతలు దేవలోకంలో ఉన్నటువంటి ఏనుగులన్నింటినీ కూడా రప్పించి గోడ బద్దలు కొట్టడానికి ప్రయత్నం చేశారు. గోడలో చిన్న చీలిక ఏర్పడుతుంది. అందులో నుండి లోపలికి వెళ్ళిన వారికి నిరాలంబము, నిరజ్ఞానము, పంచభూత రహితమైనటువంటి చిన్మయ ఆకాశం కనిపిస్తుంది. అలా ఆ ఆకాశంలో నిలబడి దేవతలందరూ కూడా చిదాకాశ రూపంలో ఉన్నటువంటి మహాశంభుని స్తోత్రం చేస్తారు. అప్పుడు మబ్బు వంటి నల్లని రూపంతో ఒక చేతిలో శూలము, ఒక చేతిలో కపాలము, త్రినేత్రుడు అయినటువంటి మహాశంభుడు దర్శనమిస్తాడు. చేతులలో అక్షరమాల పుస్తకంతో చంద్రుని వలె వెలిగిపోతూ ఆ పరాశక్తి ఆయన పక్కనే ఉంటుంది. మీరందరూ కూడా వచ్చిన కారణం నాకు తెలుసు. మహాప్రళయం నుండి మిమ్మల్ని ఒడ్డెక్కించడము నా బాధ్యత. సాధారణ ప్రళయము అయితే విష్ణువు మనల్ని కాపాడగలడు. కానీ ఇప్పుడు వచ్చింది బండాసురుని వలన సంభవించిన కామ ప్రళయము. అందు నుండి కాపాడగలిగింది లలితా పరమేశ్వరి మాత్రమే. కాబట్టి లలితా పరమేశ్వరిని కేవలము పరాశక్తే సృష్టించగలదు. కాబట్టి అందరూ కూడా ఆమెను శరణు వేడండి అంటాడు మహాశంభుడు. మాటలు విన్నటువంటి దేవతలకు ఏమి చేయాలో అర్థం కాదు. పరాశక్తిని ఏ విధంగా ప్రసన్నురాల్ని చేసుకోవాలో తెలుపమని మహాశంభుడిని వేడుకుంటారు. అంతటా ఆయన పరాశక్తిని ప్రసన్నురాల్ని చేసుకునే యజ్ఞ యాగాదులు, విధి విధానము, ఆ తర్వాత జరగబోయే పరిణామాలు కూడా వివరించి దేవతలు చేయబోయే యాగానికి హోతగా ఉండటానికి అంగీకరిస్తాడు. మహాశంభునాథుడు వాయురూపంలో ప్రపంచంలోనికి ప్రవేశిస్తాడు. క్రియాశక్తిగా మారినటువంటి పరాశక్తి సహాయంతో వాయుశక్తిని అంతటినీ కూడా ఉపయోగించి జలసముద్రం పూర్తిగా ఎండిపోయేలాగా ఊదుతాడు. అప్పుడు నిర్జలమైనటువంటి సముద్రంలో ఏర్పడ్డ గుంటలో తన మూడవ నేత్రంతో చిదగ్నిని ప్రజ్వలింపచేస్తాడు. అట్లా వెలుగుతున్నటువంటి అగ్ని పాతాళం నుండి బ్రహ్మలోకం వరకు వ్యాపించి ఉంటుంది. హోమగుండము నక్షత్రాలతో అలంకరిస్తాడు. ఆ తర్వాత వేదాలలో చెప్పబడినట్లుగా యాగం మొదలెడతాడు. పుష్కల ఆవర్తన అన్న ప్రళయ మేఘాలను హోమంలో నేయి వేసే గరిటలుగా
ఉపయోగిస్తాడు. మరియు హోమగుండంలో 6 సముద్రాలను సమర్పిస్తాడు. యాగ సమాప్తికి సమయంలో అలంకరించుకున్నటువంటి దేవతలు ఆ గరిటెలలో కూర్చుని తమను తాము హోమాగ్నికి సమర్పించుకుంటారు. అంతటితో యాగం ముగిసిపోతుంది. తాను వచ్చిన కార్యము నిర్విఘ్నంగా పూర్తి చేసిన శంభునాథుడు వాయురూపం వదిలేసి స్వరూపంలోనికి మారిపోతాడు. ఆ విధంగా పూర్తయినటువంటి చిదగ్ని హోమగుండం నుండి వివిధ ఆయుధాలతో 9 అంతస్తులతో ఉన్నటువంటి శ్రీచక్ర రాజరథము అన్న ప్రత్యేకమైన వాహనం మీద కూర్చొని ఉన్న లలితాదేవి ఆవిర్భవిస్తుంది. ఆ విధంగా చిదగ్ని నుండి ఆవిర్భవించిన లలితాదేవి తన శరీరం నుండి కామేశ్వరుడిని సృష్టిస్తుంది. ధనస్సు, పంచబాణాలు, పాశము, అంకుశము అన్న 4 ఆయుధాలను చేతులలో ధరించి చతుర్బాహు సమన్విత అవుతుంది. ఉదయిస్తూ ఉన్నటువంటి సూర్యుడిలాగా ఎర్రటి కాంతితో నిత్యాషోడశికారూప నిరంతరము 16 ఏళ్ల వయసులో ఉన్నటువంటి అందము, రూపలావణ్యంతో ఉంటుంది. ఆమె శరీరంలోని అంగాల నుండి వివిధ దేవతామూర్తులు ఉద్భవిస్తారు. ఆ అపురూప దృశ్యము కనులారా చూసినటువంటి ఇంద్రాది దేవతలు పరమానంద భరితులై మరలా తల్లికి నమస్కారం చేస్తారు. అదే సహస్రనామ పారాయణలో చెప్పినటువంటి చిదగ్నికుండ సంభూత చక్రరాజరథారూఢ దేవకార్య సముద్యత అన్న పదాలకు వివరణ. చక్రరాజరథము 4 యోజనాలు అంటే 1 యోజనము అంటే 9 మైళ్ళు, వెడల్పు 10 యోజనాలు, ఎత్తు 9 పర్వాలు, 4 చక్రాలుగా, 4 వేదాలు, చతుర్విధ పురుషార్థాలు, 4 అశ్వాలుగా, బ్రహ్మానంద పరితమైనటువంటి పతాకము, అన్నింటికన్నా ఉచ్చస్థానంలో బిందుపీఠము, మేరు ప్రస్తార రూపము కలిగి తేజస్సు అనే పదార్థంతో నిర్మించబడి ఉంటుంది. విధంగా త్రివిధములైనటువంటి సృష్టి, స్థితి, లయాలైనటువంటి దేవకార్యం అంటే దేవతల శక్తులకు మించిన బండాసుర వధ ద్వారా ముల్లోకాలను కాపాడము. ఇక్కడి నుంచి లలితాదేవి సహస్రనామాల్లో అమ్మ వర్ణన ఉంటుంది. ఉదయిస్తూ ఉన్నటువంటి 1000 కిరణములు కల సూర్యుడి కాంతితో 4 చేతులతో, ఆ చేతులలో ధరించినటువంటి ఆయుధాలు, ఆమె అందము ఒక్కొక్క నామంలో వివరించబడి ఉంటుంది. సంపత్కరి సమారూఢ సింధూర ప్రజత్ సేవిత. లలితాదేవి చేతిలో ఉన్నటువంటి అంకుశము అన్న అస్త్రం నుండి సంపత్కరీ దేవి ఉద్భవిస్తుంది. ఆమె రణకోలాహలం అనే మత్తగజమును అధిరోహించి ఉంటుంది. అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటి కోటి బిరావృత అంటే పాశము నుండి అశ్వారూఢ అనే దేవత ఉద్భవిస్తుంది. ఆమె అపరాజిత అన్న అశ్వము అధిరోహించి ఉంటుంది. చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత అంటే తల్లి తాను స్వయంగా అన్ని ఆయుధములతో నిండి ఉన్నటువంటి చక్రరాజము అనే రథం ఎక్కి ఉంటుంది. గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత అంటే మంత్రిని దేవి గేయ చక్రము అన్న రథం ఎక్కి ఉంటుంది. శ్రీచక్రము చుట్టూ ఉన్నటువంటి త్రికోణమే గేయ చక్రము. చక్ర రథారూఢ దండనాద పురస్కృత అంటే వారాహములచే లాగబడుతూ ఉన్నటువంటి రథం మీద చేతిలో దండము దాల్చి దండనాదాదేవి ఉంటుంది. ఆ తర్వాత లలితాదేవి కోపంతో చేసినటువంటి హూంకారం నుండి 6 కోట్ల మంది యోగినులు, మరో 6 కోట్ల మంది భైరవులు పుట్టుకొస్తారు. అనంతమైన శక్తిసేన ఉద్భవిస్తుంది. వివాహితులు ఈ సింహాసనంపై ఆసీనులు కావటానికి అనర్హులు. మహాపురుష లక్షణాలు కలవారినే కూర్చుండబెట్టాలి. ఈమె ఉత్తమ స్త్రీ, శృంగార దేవతలాగా ప్రకాశిస్తూ ఉన్నది. ఈమెను వివాహమాడటానికి పరమేశ్వరుడు తప్ప మరొకరు అర్హులు కారు అని బ్రహ్మ ఆలోచిస్తూ ఉన్న సమయంలో పరమేశ్వరుడు తన రూపం మార్చి జగన్మోహనాకారంలో బ్రహ్మ ఎదుట నిలబడతాడు. అప్పుడు బ్రహ్మ ఆనందంతో మహేశ్వరుడికి కామేశ్వరుడు అనే పేరు పెడతాడు. అప్పుడు పరాశక్తికి తగిన వరుడు కామేశ్వరుడి అని తలచిన దేవతలు దేవి వద్దకు వెళ్ళి స్తుతిస్తారు. కామేశ్వరుడు దేవి పరస్పర ఆకర్షితులవుతారు. పరమేశ్వరి తన చేతిలో ఉన్నటువంటి హారము ఆకాశంలోకి విసిరివేస్తుంది. అప్పుడు ఆ హారము కామేశ్వరుని కంఠంలో పడుతుంది. దేవతల ప్రార్థనను మన్నించిన శ్రీహరి లలితా కామేశ్వరుల వివాహం చేస్తాడు. కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర అనే దానికి అర్థం ఇదే. దేవతలు చెరుకు విల్లును, శ్రీహరి పుష్పాయుధాన్ని
వరుణుడు నాగపాశాన్ని, విశ్వకర్మ అంకుశాన్ని, అగ్నిదేవుడు కిరీటాన్ని, సూర్యచంద్రులు కర్ణాభరణాలను, మధురపాత్రను, కుబేరుడు చింతామణిని, లక్ష్మీదేవి ఛత్రాన్ని, చంద్రుడు వింజామరలను లలితా పరమేశ్వరులకు బహుకరిస్తారు. అప్పుడు బ్రహ్మ కుసుమాకరము అనే విమానాన్ని ఇస్తాడు. దేవతలందరూ కూడా పరాశక్తిని పలు విధాలుగా కీర్తిస్తారు. నారదుడు నమస్కరించి, తల్లి, నీవు పరబ్రహ్మవు, సాధుజన రక్షణకే ఆవిర్భవించావు. బండాసురుడు ముల్లోకాలను కూడా హింసకు గురి చేస్తూ ఉన్నాడు. దేవతలంతా కూడా భయభ్రాంతులై ఇక్కడే నివాసాలు ఏర్పరచుకున్నారు. కాబట్టి నీవు అభయమిస్తే వారు తమ తమ గృహాలకు తిరిగిపోతారు అని విన్నవించుకుంటాడు. అప్పుడు పరాశక్తి అభయముతో సంతుష్టులైన వారు తిరిగి గృహాలకు మరలిపోతారు. తర్వాత మహాశంభుడి ప్రశంసలకు లలితాదేవి సృష్టి కార్యక్రమము కొనసాగిస్తుంది. ఎడమ నేత్రం నుండి చంద్రతత్వంతో బ్రహ్మాండ లక్ష్మి, కుడి నేత్రం నుండి సూర్యతత్వంతో విష్ణు పార్వతి, మూడవ నేత్రం నుండి అగ్నితత్వంతో రుద్ర సరస్వతులు ఉద్భవిస్తారు. లక్ష్మీ విష్ణులు మరియు శివపార్వతులు బ్రహ్మ సరస్వతులు దంపతులవుతారు. వారి వారి సృష్టి కార్యము కొనసాగించమని ఆదేశిస్తుంది అమ్మవారు. విధంగా పొడవైన కేశాల నుండి అంధకారము, కనులలో నుండి సూర్యచంద్రుల అగ్నులు, నుదుటి మీదనున్నటువంటి ఆభరణం నుండి నక్షత్రాలు, పాపిడి గొలుసు నుండి నవగ్రహాలు, కనుబొమల నుండి న్యాయశాస్త్రము, ఊపిరి నుండి వేదాలు, వాక్కు నుండి పద్యనాటకాలు, ముఖం నుండి వేదాంగాలు, కంఠం మీదనున్న 3 మడతల నుండి వివిధ శాస్త్రాలు సృష్టి చేస్తుంది. మరియు వక్షస్థలం నుండి పర్వతాలు, మనసు నుండి చిదానందము, అస్తన కణముల నుండి విష్ణు దశావతారములు, అరచేతుల నుండి ఉభయ సంధ్యలు ఉద్భవిస్తాయి. హృదయము బాలాదేవి, జ్ఞానము శ్యామలాదేవి, అహంకారము వారాహీదేవి, చిరునవ్వు విఘ్నేశ్వరుడుగా రూపుదిద్దుకుంటాయి. అంకుశం నుండి సంపత్కరీదేవిని, పాశం నుండి అశ్వారూఢాదేవి, కపోలాల నుండి నకులేశ్వరి, కుండలిని శక్తి నుండి గాయత్రిని సృష్టిస్తుంది. చక్రరాజ రథానికి ఉన్నటువంటి 8 చక్రాల నుండి 8 మంది దేవతలు పుడతారు. 9వ ప్రాకారము బిందుపీఠంలో తల్లి ఆసీనురాలై ఉంటుంది. చివరకు చక్రరాజ రథ సంరక్షక దేవతలను సృష్టిస్తుంది. ఈ లలితాదేవి సృష్టి కార్యము పూర్తి చేసి పతి శివకామ సుందరుని శివచక్రము సృష్టించమని వేడుకుంటుంది. అప్పుడు ఆయన చేసినటువంటి హూంకారం నుండి 23 మంది శివచక్ర దేవతలు పుట్టుకొస్తారు. ఈ విధంగా శక్తిసేన సృష్టి కార్యక్రమము పూర్తి చేసినటువంటి తల్లి 16 మంది మంత్రులతో ముఖ్యురాలైనటువంటి శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమిస్తుంది. ఆ కారణం చేతనే శ్యామలాదేవిని మంత్రినీ దేవి అని కూడా అంటారు. మరియు చక్రరాజ రథం నుండి సృష్టించబడినటువంటి రథాలలో ఒకటైనటువంటి 7 పర్వాలు కలిగిన గేయ చక్రము మీద శ్యామలాదేవి అధిరోహించి లలితాదేవికి కుడి పక్కన ఉంటుంది. అంటే గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత అని. ఈ విధంగా వరాహముల చేత లాగబడుతూ ఉన్నటువంటి కిరిచక్ర రథం మీద అధిరోహించినటువంటి వార్తాళీదేవిని 12 మంది దండనాథులకు సేనాధిపతిగా నియమిస్తుంది. ఆమెను వారాహీదేవి, దండనాథాదేవి అని కూడా అన్నారు. అయితే లలితాదేవి తన కనుబొమల నుండి గద సృష్టించి దండనాథాదేవికి ఇస్తుంది. కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అని. శక్తిసేనను సంపూర్ణంగా కూర్చుకున్నటువంటి లలితాదేవి బండాసురుని మీద యుద్ధానికి బయలుదేరుతుంది. ఆమె అంకుశం నుండి సంపత్కరీదేవి తనతో పాటుగా పుట్టిన అనేక ఏనుగుల సమూహంతో లలితాదేవి వెనుకనే ఉంటుంది. అమ్మ తన గజాయుధములకు సంపత్కరీదేవిని అధికారినిగా నియమించింది. మరియు పాశం నుండి వచ్చినటువంటి అశ్వారూఢాదేవి అపరాజిత అశ్వం ఎక్కి గుర్రాల సమూహంతో కూడి లలితాదేవి ముందర ఉంటుంది. యుద్ధపేరి మోగిస్తూ లలితాదేవి శక్తిసేనతో సాగిపోతూ ఉన్నది. మరియు దండనాథాదేవి తన రథం మీద నుండి దిగి వజ్రఘోషము అన్న సింహం మీద కూర్చుని ఉంటుంది. సైన్యము లలితాదేవి 12 నామ స్తోత్రం చేస్తూ సాగుతుంది. గేయచక్ర రథం మీద ఉన్నటువంటి మంత్రిని దేవిని ఆమె అనుచరులు 16 నామ కీర్తన చేస్తూ సాగుతారు.
అప్పుడు మంత్రిని దేవి హస్తం మీద ఉన్నటువంటి పక్షి నుండి చేతిలో ధనస్సు ధరించి ధనుర్వేదుడు అవతరిస్తాడు. మాత, ఇది ఛత్రజీవము అనే ధనస్సు, ఇది అక్షర తూణీరము, అసుర సంహారానికి వీటిని ఉపయోగించు అని ఆమెకు అందజేస్తాడు. లలితాదేవి వార్తాళీదేవి శ్యామలాదేవిని సేనానాయకులుగా నియమించిన తర్వాత చేసినటువంటి హుంకారంలో నుండి 1,40,00,000 మంది యోగినులు, అంతమందే భైరవులు, లెక్కలేనంత శక్తిసేన పుట్టుకొస్తారు. అలా ఆమె నుండి ఉత్పన్నమైనటువంటి 4 సముద్రాల ఘోష రమణబేరిగా, మరిన్ని వాద్య విశేషాలు వెన్నంటగా బండాసుర వధకు రణరంగానికి బయలుదేరి వెడలింది. కిరిచక్ర రథం నుండి దిగి వజ్రఘోషం అన్న సింహాన్ని అధిరోహించిన దండనాథాదేవిని సేన 12 నామాలతో స్తోత్రపాఠం చేస్తుంది. పంచమి దండనాథాచ సంకేత సమయేశ్వరి తదా సమయా సంకేత వారాహి పోత్రిని తదా వార్తాళీ చ మహాసేన ప్యాజ్ఞ చక్రేశ్వరి తదా అగ్ని చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం యునే అన్న స్తోత్రం గానం చేస్తూ బయలుదేరుతారు. గేయచక్ర రథంలో బయలుదేరినటువంటి మంత్రిని దేవి యుద్ధకవాతు వాయిద్యాలు మోగిస్తుంది. అలా ఆమె సేన చక్కగా అలంకృతులై వీణ మొదలైన వాయిద్యాలతో గానం చేస్తూ కొనసాగుతారు. దేవిని సంగీత యోగిని శ్యామ, శ్యామల, మంత్రనాయిక, మంత్రిని, సచివేశాని, ప్రధానేశి, కుశప్రియ, వీణావతి, వైహిణి, ప్రియకప్రియ, నీపప్రియ, కదంబవేశ్య, కదంబ వనవాసిని, సదామల అనే 16 నామాలతో ఆమెను పూజిస్తూ ఉన్నటువంటి సేన షోడశనామ స్తోత్రపాఠం చేస్తుంది. ఈ స్తోత్రమును పఠించిన వారు ముల్లోకాలు కూడా జయించగలరు. అలా ఆమె చేతిలో ఉన్నటువంటి చిలుక పిల్ల నుండి ధనుర్వేదము ఆవిష్కరించబడింది. 4 చేతులు, 3 తలలు, 3 కన్నులు కల వీరుడు ఆమెకు నమస్కరించి, తల్లి, బండాసురునితో యుద్ధానికి బయలుదేరుతున్నావు. చిత్రజీవమనే ఈ ధనస్సు స్వీకరించు, అక్షయ బాణంలాగా ప్రకాశిస్తుంది అని చెప్పి ధనుస్సును 2 అమ్ముల పొదలను కూడా శ్యామలాదేవికి ఇస్తాడు. అప్పుడు ఆమెకు యంత్రిని, తంత్రిని అనేవారు చెలికత్తెలుగా ఉంటారు. వారు చిలుకను, వీణను ధరించి ఆమె వెంట బయలుదేరుతారు. స్తోత్ర పాఠాలు, గానాలతో సైన్యం అనుసరిస్తూ ఉండగా 4 చేతులలో చెరుకుగడ, బాణాలు, శూలము, అంకుశము ధరించినటువంటి లలితాదేవి కథన రంగంలోనికి బయలుదేరుతుంది. రథం మీద తెల్లటి గొడుగులతో విజయ మొదలైనటువంటి పరిచారికలు చామరలు వీస్తూ ఉండగా దేవతా స్త్రీల సంగీత వాయిద్యాలతో, బ్రహ్మాది దేవతల స్తోత్రాలతో కామేశ్వరీదేవి మొదలైనటువంటి శక్తులు పాదాలు సేవిస్తూ కదలి వస్తూ ఉంటారు. ఇక్కడ తల్లిని 25 అంటే 25 నామాలతో కీర్తిస్తారు. ఈ నామాలు పఠించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని హయగ్రీవుడు చెప్తాడు. ఈ విధంగా లలితాదేవి శక్తిసేనతో బండాసురుని వధించాలి అన్న ఉత్సాహంతో బయలుదేరుతుంది. చక్రరాజ రథేంద్రి అయినటువంటి లలితాదేవి కథన రంగానికి బయలుదేరింది. రథము 9 అంతస్తులు కలిగి ఉంటుంది. అది 9 అంతస్తుల రథము. వాటినే నవావరణాలు అంటారు. వాటిలో 4 శివ ఆవరణాలు, 5 శక్తి ఆవరణాలు ఉంటాయి. వాటిని చక్రాలు అని కూడా అంటారు. సర్వానందమయ చక్రము, త్రికోణ సర్వసిద్ధిప్రద, అష్టకోణ సర్వరోగహర, అంతర్దశార సర్వరక్షక, బహిర్దశకర సౌభాగ్యదాయక, అష్టదళ సర్వ సంక్షోభన, షోడశదళ అంటే సర్వాశాప పరిపూరిక, త్రయము అంటే త్రిలోక మోహన, శ్రీచక్ర ప్రథమ ఆవరణ అయినటువంటి భూపురత్రయ త్రిలోక మోహన చక్రంలో అధిదేవతగా త్రిపురాదేవి, యోగిని దేవతగా ప్రకట యోగినితో సహా అణిమాది సిద్ధులు, బ్రాహ్మి మొదలగుని అష్టమాతృకలు, సర్వ సంక్షోభిణి మొదలైన దశముద్రా శక్తులు ఉంటారు. రెండవదైన షోడశ దళ సర్వాశ పరిపూరక చక్రంలో శేషి అధిదేవతగా, గుప్తయోగిని యోగిని దేవతగా, కామాకర్షిణి మొదలగు షోడశ ఆకర్షణ దేవతలు ఉంటారు. మూడవదైన అష్టదళ సర్వ సంక్షోభణ చక్రము అధిదేవత త్రిపుర సుందరి, యోగిని దేవత గుప్తతర యోగినితో కూడి అనంగ కుసుమ మొదలగుని అష్టదేవతలు ఉంటారు. సర్వ సౌభాగ్యదాయక చక్రము
చతుర్దశ ఆవరణము. ఇందులో త్రిపురవాసిని అధిదేవత, సంప్రదాయ యోగిని దేవతగా, సర్వ సంక్షోభిణి మొదలుగా 14 మంది దేవతలు ఉంటారు. కోణముల బహిర్దశారమైనటువంటి సర్వార్థ సాధక చక్రంలో త్రిపురాశ్రీ అధిదేవతగా, కులోత్తీర్ణ యోగిని దేవతగా, సర్వసిద్ధి ప్రదాదేవి మొదలుగా 10 మంది దేవతలు ఉంటారు. దశకోణముల అంతర్దాశరమైన సర్వారక్షకర చక్రమైనటువంటి ఆవరణలో త్రిపురమాలిని అధిదేవత, యోగిని దేవతగా, సర్వజ్ఞాదేవి మొదలగు దశదేవతలు ఉంటారు. అష్టకోణ సప్తావరణము సర్వరోగహర చక్రము. అధిదేవత త్రిపురా సిద్ధాంబ, రహస్య యోగినితో కూడి వశిని మొదలుగా 8 మంది వాగ్దేవతలు ఉంటారు. నవమావరణము సర్వానందమయి చక్రము బిందువు. దేవత మహాత్రిపుర సుందరి, యోగిని దేవత పరాపర రహస్య యోగిని కూడా ఉంటారు. లలితాదేవి వెనుక 7 అంతస్తుల గేయ చక్ర రథము, 5 అంతస్తుల కిరిచక్ర రథము బయలుదేరుతాయి. లలితాదేవి దండయాత్రకు బయలుదేరింది అన్న వార్త విన్న బండాసురుని శూన్యక నగరవాసులు భయభ్రాంతులవుతారు. భవనాలు అకారణంగా బీటలు వారుతూ ఉంటాయి. ఉల్కలు పడటం ప్రారంభమవుతుంది. భూకంపము, భూమి మండిపడటంతో ప్రజలంతా కూడా వణికిపోసాగారు. చారుల ద్వారా ఈ సమాచారం విన్నటువంటి బండాసురుడు భయపడక తమ్ములు విశుక్రుడు, విశంగుడిని పిలిపిస్తాడు. అప్పుడు సామంతరాజులంతా కూడా సభాస్థలికి చేరుకుంటారు. లలితాదేవి యుద్ధ సంరంభంలో ఉన్నటువంటి సమయంలో బండాసురుడి నగరమైనటువంటి శూన్యక పట్టణంలో అనేక అపశకునాలు గోచరిస్తాయి. అప్పుడు వెంటనే అతను విశుక్ర విశంగులతో సమావేశం ఏర్పాటు చేస్తాడు. విశుక్రుడు పరిస్థితి విశ్లేషిస్తూ దేవతలందరూ కూడా అగ్నిగుండంలో పరడి మరణించారు. ఆ అగ్నిగుండం నుంచి మాత ఉద్భవించి అందరినీ కూడా పునరుజ్జీవులను కావించింది. మహిళా సేనతో మన మీదకు యుద్ధానికి బయలుదేరింది అని వారంతా కూడా లేత చిగురుల వంటి ఆకులతో రాళ్లను పగలగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మనము అప్రమత్తములయ్యి మన సైన్యాన్ని వారిని ఎదుర్కోవటానికి పంపించాలి అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి విశంగుడు కొన్ని సూచనలు ఇస్తాడు. ఏ పనినైనా కూడా బాగా ఆలోచించి చెయ్యాలి. ముందుగా మన గూఢచారులను పంపించి వారి సైన్యం యొక్క బలం అంచనా వేయాలి. మరియు ఏ పరిస్థితుల్లోనూ కూడా వారిని తక్కువ అంచనా వేయకూడదు. గతంలో హిరణ్యకశిపుడు ఒక జంతువు చేతిలో మరణించాడు. కాబట్టి శంభానిశంభులు ఒక మహిళ చేతిలో హతమయ్యారు. కాబట్టి వారి గురించి మరింత సమాచారం సంపాదించాలి. అసలు ఆమె ఎవరు? ఆమెకు అండదండగా ఉన్నవారెవరు? ఆమెకు కావలసినది ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం కావాలి అని వివరంగా చెప్తాడు. అంతా కూడా విన్న బండాసురుడు ఆ మాటలను కొట్టిపారేస్తూ, దేవుళ్ళు అందరూ కూడా ఆమె వెనుక ఉన్నా కూడా భయపడవలసిన అవసరం లేదు. మన సైన్యంలో ఉన్న సేనాధిపతులు స్వర్గాన్నైనా కూడా కాల్చివేయగలరు. కాబట్టి వారందరూ కూడా హిరణ్యకశిపుడితో సమానమైన వారు. అటువంటిది ఒక అబలను జయించటము ఎంతసేపు? ఈ పనికిమాలినటువంటి ఆలోచనలతో బుర్రలు పాడు చేసుకోవద్దు అంటూ విశంగుడిని మందలించి సింహాసనం నుండి లేచి, సైన్యాన్ని సిద్ధం చేయి, శూన్యక పట్టణానికి రక్షణగా ఉండు, ఆమెను జుట్టు పట్టుకుని తీసుకురావాలి అని సేనాధిపతి కుటిలాక్షుడిని కోట సంరక్షణకు నియమిస్తాడు. తర్వాత మంత్రులను, పురోహితులను కూడా పిలిపించి అభిచార హోమం అనే క్షుద్ర పూజ నిర్వహించమని ఆజ్ఞాపిస్తాడు. బండాసురుడి చేత లలితాదేవి కేశాలు పట్టుకుని లాక్కురమ్మని ఆదేశించబడినటువంటి కుటిలాక్షుడు దుర్మధుడు అనే రాక్షసుడిని నాయకుడిగా నియమించి మొదటి సేనను యుద్ధరంగానికి పంపిస్తాడు. శూన్యక పట్టణము రక్షణ కోసము 4 దిక్కులలో నలుగురిని 10 అక్షౌహిణుల సైన్యంతో నియమిస్తాడు. అప్పుడు తూర్పు కోటను తాళజంగుడు, దక్షిణ కోటను తాళభుజుడు, ఉత్తర కోటను తాళకేతు, పడమటి కోటను తాళగ్రీవుడు తమ తమ సైన్యాలతో రక్షణగా ఉంటారు. శక్తిసేనను ఎదుర్కోవటానికి వచ్చినటువంటి దుర్మధుడి సైన్యాన్ని లలితాదేవి శూలం నుండి ఆవిర్భవించినటువంటి సంపత్కరీదేవి తన ఏనుగుల సమూహంతో ఎదిరిస్తుంది. తను పంపించినటువంటి సైన్యము పరారవటం చూసిన దుర్మధుడు స్వయంగా ఉత్క్ర అంటే ఒంటె వాహనుడై యుద్ధరంగం ప్రవేశం చేస్తాడు.
ఈ విధంగా రణకోలాహలం అన్న ఏనుగును అధిరోహించినటువంటి సంపత్కరీదేవి అతన్ని ఎదుర్కొంటుంది. అప్పుడు జరిగినటువంటి భీకర పోరాటంలో సంపత్కరీదేవి కిరీటంలోని ఒక వజ్రపు రాయిని దుర్మధుడు పగలగొట్టగలుగుతాడు. దాంతో ఇంకా ఆగ్రహించినటువంటి దేవి దుర్మధుడిని గుండెల్లో బాణాలు నాటి చంపుతుంది. అలా దుర్మధుడి మరణంతో భయపడినటువంటి అతని సైన్యము వెనుదిరిగి పారిపోతుంది. ఈ విషయమంతా కూడా తెలుసుకున్నటువంటి బండాసురుడు కోపోద్రిక్తుడైనటువంటి స్వయంగా ఖడ్గం తీసుకుని రణరంగానికి బయలుదేరుతాడు. అది చూసినటువంటి అతని వద్దకు వచ్చి కుటిలాక్షునితో దేవతలు కానీ యక్షులు కానీ దుర్మధుణ్ణి జయించలేకపోయారు. అటువంటి వీరుడు ఒక అబల చేతిలో మరణించాడు. ఆమెను వధించడానికి కురండకుని వెంటనే పంపించవలసింది అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు కురండకుని పిలిపించిన కుటిలాక్షుడు, నీవు మాయాయుద్ధంలో ఆరితేరిన వాడవు కనుక వెంటనే సైన్యం తీసుకుని వెళ్ళి శత్రువుని వధించరా అని ఆజ్ఞాపించగానే కురండకుడు 20 అక్షౌహిణుల సైన్యాన్ని తీసుకుని యుద్ధరంగానికి బయలుదేరుతాడు. సంపత్కరీదేవి సైన్యంలోని చండి, చెలి, ఇతనితో నేను యుద్ధం చేస్తాను, నీవు చంపలేవని కాదు, కానీ ఈ దుష్టుడు నా చేతుల్లో మరణించాలి అని వేడుకోవటంతో సంపత్కరీదేవి తన సైన్యాన్ని పక్కకు తప్పిస్తుంది. అప్పుడు చండి కురండకుని పై బాణాల జడివాన కురిపిస్తుంది. ఆమె గుర్రపు సక్కిలింపునకు కురండకుని సైన్యము మూర్చపోతుంది. అప్పుడు చండీ చేతిలోని పాశాయుధం నుండి కోట్లాది సర్పాలు వెలువడి సైన్యాన్ని బంధించి వేస్తాయి. కురండకుని బాణ ప్రయోగంతో చండీ యొక్క వింటినారి తెగిపోవటంతో ఆమె కోపంతో అంకుశాన్ని విసిరివేస్తుంది. అలా ఆ దెబ్బకు కురండకుడు మరణిస్తాడు. అంకుశం తర్వాత రాక్షస సైన్యాన్ని కూడా సంహరిస్తుంది. విషయం విన్నటువంటి బండాసురుడు ఉగ్రుడై 100 అక్షౌహిణుల సైన్యాన్ని 5 సేనాధిపతులతో పంపిస్తాడు. కరండకుడు పరివారంతో యుద్ధభూమిలోకి ప్రవేశించగానే సర్పిణి అనే మాయను ప్రయోగిస్తాడు. అలా ఆ మాయ నుండి రణశంబరి అన్న సర్ప సైన్యాన్ని సృష్టించి శక్తిసేన మీదకు పంపుతారు. అప్పుడు దానవులు ఇంతకు ముందు కూడా ఇటువంటి మాయా యుద్ధంతో ఎందరో దేవతలను హతమార్చారు. కోటాను కోట్ల సర్పాలు శక్తిసేనను హింసించడం మొదలు పెడతారు. అప్పుడు ఆ సర్పాలు మరణించి కూడా మళ్ళీ పుడుతూ ఉంటాయి. కరేంద్రి 100 గాడిదలను పూంచిన రథం మీద చక్రంతో వజ్రదంతుడు ఒంటెక్కి బల్లెంతో అదే పేరు గల మరొక సేనాధిపతి 2 గద్దల రథం ఎక్కి బాణాలతో శక్తి సైన్యాన్ని సంహరించడం మొదలు పెడతారు. అయితే నకులీదేవి గరుడ వాహనారూఢురాలై రణరంగంలోనికి ప్రవేశిస్తుంది. ఆవిడ నోటి నుంచి 32 కోట్ల ముంగీసలు ఉద్భవించి పుట్టిన పాములను పుట్టినట్లే మింగేయటం మొదలు పెడతాయి. అలా నాగదేవత రణశంబరిని నకులీదేవి గరుడాస్త్రము ప్రయోగించి చంపేస్తుంది. చూసినటువంటి మిగిలిన 5 సేనాధిపతులు ఒక్కసారిగా నకులీదేవి మీదకు విరుచుకుపడతారు. వెనుక నుండి నకులీదేవి ముంగీసా సైన్యము కూడా వారి మీదకు దాడి చేస్తుంది. ఆ విధంగా గగన మార్గం నుండి నకులీదేవి గరుడారూఢురాలై చేసినటువంటి యుద్ధంలో 5 సేనాధిపతుల తలలు నరికి హతమారుస్తుంది. సేనాధిపతుల మరణానంతరము 2 సోదరులను చర్చలకు పిలిపించి బండాసురుడు, నా సేన పేరు చెప్పగానే పారిపోయే దేవతలతో ఇంతటి తెగింపు వచ్చింది అంటే నాకు సిగ్గుగా ఉంది. ఇప్పుడు మనము మూలాల్ని ఛేదించాలి. గుర్రాలు, ఏనుగులు ముందు నడుస్తూ ఉండగా ఆమె సైన్యానికి అంతటికీ కూడా వెనకగా ఉన్నదని చారుల ద్వారా తెలుస్తుంది. అందుచేత ఆమె మీదకు వెనుక నుండి విషంగుడు దాడి చేయవలసి ఉంటుంది అని నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. లలితాదేవి వద్ద సైన్యం తక్కువగా ఉండటం వల్ల, వెనుక భాగం వద్ద రక్షణ లేకపోవటం వల్ల ఆ విధంగా దాడి చేయటము లాభదాయకంగా ఉంటుంది అన్న నమ్మకంతో విషంగుడు 15 అక్షౌహిణుల సైన్యంతో శక్తిసేన మీద దాడికి ఉపక్రమిస్తాడు. అప్పుడు మొదటి రోజు యుద్ధానంతరము సాయం సమయంలో విషంగుడు కొద్దిపాటి సైన్యంతో నిశ్శబ్దంగా శక్తిసేన వెనుక భాగానికి చేరుకుంటాడు. ఆ పాటికి శక్తిసేన పడమటి దిక్కు వైపు సాగిపోతూ ఉన్నది. విషంగసేన ఉత్తర దిక్కుగా కదిలి తూర్పు వైపుకు తిరిగారు. అయితే దగ్గరలోనే శ్రీచక్ర రాజరథము కనిపిస్తూ ఉన్నది. లలితాదేవి చుట్టుపక్కల
చాలా తక్కువ సైన్యం ఉన్నట్లు తెలుస్తుంది. అప్పుడు లలితాదేవి తన పరిసరాల్లో ఉన్నటువంటి సైన్యాన్ని గమనిస్తూ ఉన్న అవకాశం చూసుకుని విషంగుడు హఠాత్తుగా రథం వెనుక వైపు నుండి విపారటము ఆయుధంతో దాడి చేస్తాడు. అక్కడే ఉన్న అనిమాదేవితో సహా ఇతర దేవతలు ఒక్క క్షణం అవాక్కయి మరుక్షణమే తేరుకొని తిరుగుదాడికి సిద్ధమయ్యారు. సరిగ్గా అదే సమయంలో కుటిలాక్షుడు 10 అక్షౌహిణుల సైన్యంతో ముందు నుండి దాడి చేయమని ఉపక్రమిస్తాడు. రెండు పక్కల నుండి కూడా జరుగుతూ ఉన్నటువంటి దాడిని చూసిన లలితాదేవికి ఆగ్రహం కలుగుతుంది. ఈలోగా విషంగుడు సంధించినటువంటి బాణం తగిలి లలితాదేవి చేతిలోని వింజామర విరిగి కింద పడుతుంది. అది చూసినటువంటి కామేశ్వరీదేవి మొదలైనటువంటి దేవతలు కోపించిన వారై మాతను సమీపించి వాసిని జ్వాలామాలిని అన్న నిత్య దేవతలకు స్వయం ప్రకాశ శక్తి కలదని, వారే కనుక తమ ప్రకాశం ప్రదర్శిస్తే అంధకారంలో ఉన్నటువంటి రాక్షసులు వెలుగులోకి వస్తారని విన్నవించుకుంటారు. అప్పుడు లలితాదేవి అనుమతితో వహ్నివాసిని జ్వాలామాలిని అగ్నిగుండాల వలె ప్రకాశించసాగారు. అప్పుడు చీకటి మాటినట్టు దాక్కొని ఉన్నటువంటి యుద్ధం చేస్తూ ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా ఆ ప్రకాశఫలితంగా వెలుగులోకి వస్తారు. అప్పుడు లలితాదేవి యొక్క షోడశ నిత్యాదేవతలు వారిని హతమార్చి వేస్తారు. మిగిలిన సేనాధిపతులందరూ కూడా మరణించటంతో విషంగుడు శరీరమంతా కూడా గాయాలతో సహజగా రణరంగం నుండి పారిపోతాడు. విషంగుడు రణరంగం నుండి వెన్నుతిరగడం చూసిన కుటిలాక్షుడు కూడా పారిపోతాడు. నిత్య దేవతల పరాక్రమం చూసినటువంటి లలితాదేవి ఆనందంతో పొంగిపోతుంది. ఆ పరాక్రమాతోప నిరీక్షణ సముత్సుక అని అంటారు. అనుకోకుండా రాత్రి సమయంలో జరిగినటువంటి దాడిని చూసిన మంత్రినీదేవి దండనాథాదేవి దుఃఖితులవుతారు. పటిష్టమైనటువంటి రక్షణ ఏర్పాటు చేసిన అసురుల దాడి నుండి తట్టుకోలేక విఫలమైపోయిందని బాధపడతారు. ఇరువురు కలిసి లలితాదేవి వద్దకు వెళ్లి జరిగిన సంఘటనకు తమ బాధ వ్యక్తపరిచి కోట రక్షణకై మరింత పటిష్టమైన ఏర్పాట్లు చేస్తారు. లలితాదేవి జ్వాలామాలిని దేవిని, ఓ వత్స, నీవు అగ్నిస్వరూపవు, జ్వాలామాలలే నీ ఆకారము కనుక సైన్యం చుట్టూత 100 యోజనాల వెడల్పు 30 యోజనాల పొడవు ఉన్నటువంటి ఒక అగ్ని ప్రాకారము నిర్మాణం చెయ్యి అన్న ఆజ్ఞతో జ్వాలామాలిని అగ్ని ప్రాకారం నిర్మిస్తుంది. 1 యోజనము అనగా సుమారు 8 మైళ్ళు. ఆ విధంగా దేవీ సైన్యము రాకపోకలకు వీలుగా శూన్యపురానికి అభిముఖంగా గోడకు దక్షిణ కొన వద్ద 1 యోజనం భాగము వాకిలి ఏర్పాటు చేస్తుంది. దండనాథాదేవి కూటమిలో ఒకరైనటువంటి స్తంభినీదేవి 20 అక్షౌహిణి సేనతో వాకిలి వద్ద కావలి ఉంటుంది. శత్రువుల కోట ఆక్రమణకు విఘ్నకారిణి అయినందువలన ఆమెను విఘ్నదేవి అని కూడా అంటారు. ఇలా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యేసరికి సాయం సమయం అవుతుంది. ఈ సమాచారం తెలిసినటువంటి బండాసురుడికి భయం ఆవహించి తదుపరి కార్యం గురించి ఆలోచించసాగాడు. ఈ మారు చతుర్బాహు మొదలుకొని ఉపమాయుడి వరకు కూడా తనకున్నటువంటి 30 మంది కొడుకులను యుద్ధరంగంలో దింపుతాడు. కుమారులారా, ఈ సృష్టిలో మీతో సమానమైన వారు మరెవ్వరూ కూడా లేరు. మాయావి అయిన ఒక స్త్రీ మన వారందరినీ కూడా సంహరిస్తుంది. మీరు ఆమెను ఓడించి సజీవంగా పట్టుకోండి అని ఆదేశిస్తాడు. యుద్ధరంగంలో దేవికి కుడి ఎడమలలో శ్యామల దండనాయకులు, ముందు వెనుక సంపత్కరి అశ్వారూఢలు సైన్య సమేతులై వ్యూహాలు పన్ని రక్షణగా ఉన్న సమయంలో బండపుత్రులు అమితమైన సైన్యంతో ఒక్కసారిగా వెనుక నుండి ముట్టడిస్తారు. అయితే ఆ సమయంలో ముమ్మూర్తుల తల్లినే పోలి ఉన్నటువంటి లలితాదేవి కుమార్తె అయినటువంటి బాలాదేవి తల్లి సమీపంలో ఉంటుంది. ఆమె నిత్య బాలా స్వరూపిణి. బండాసురుని కొడుకులు యుద్ధరంగంలోనికి ప్రవేశించిన వార్త తెలిసి ఆ బాలిక వారిని తాను ఎదుర్కొంటానని అనుమతినివ్వమని తల్లిని వేడుకుంటుంది. మొదట లలితాదేవి సందేహం వ్యక్తపరిచినా కూడా కుమార్తె శౌర్యము ఆత్మశక్తి తెలుసుకుని బండపుత్రులను ఎదుర్కోవటానికి అనుమతినించి కవచాన్ని బహుమతిగా ఇస్తుంది. 100 హంసలచే లాగబడుతూ ఉన్నటువంటి కర్ణి అన్న రథం ఎక్కి బాలాదేవి యుద్ధరంగంలోనికి ప్రవేశించటం చూసిన మంత్రిని దండనాయకులు ఆశ్చర్యచకితురాలవుతారు. కానీ వెనువెంటనే కర్తవ్యం తెలుసుకుని ఆమెకు సంరక్షణకు
అంగరక్షకులాగా నిలబడతారు. ఇంకా బాలాదేవి బండాసురుడి 30 మంది కొడుకులతో చేస్తూ ఉన్నటువంటి భీకరమైన పోరాటం చూసిన వారంతా కూడా విస్తుపోతారు. యుద్ధం 2వ రోజు పూర్తిగా బాలాదేవి పోరాటం కొనసాగించి ఆ సాయం సమయంలో ఒకేసారి 30 బాణాలు ప్రయోగించి 30 మంది బండాసురుల పుత్రులను ఒక్కసారిగా హతమారుస్తుంది. అయితే ఆ దృశ్యం చూసినటువంటి లలితాదేవి ఆనందంతో కుమార్తెను ఆలింగనం చేసుకుంటుంది. విఘ్నయంత్ర వినాశనము. బండాసురుడు దుఃఖాక్రాంతుడవుతాడు. ఆ దుష్టురాల్ని నా ఖడ్గంతో సంహరించి బంధువులతో విశ్రాంతి పొందుతాను అని నిస్సహాయుడై స్వయంగా యుద్ధరంగానికి తరలి వెళ్తాడు. అతనిని సముదాయించిన విశుక్రుడు తాము స్వయంగా శత్రువులను ఎదుర్కోవటానికి ఉద్యుక్తులవుతారు. బండాసురుడు ముందుగా విశుక్రుడిని పోరుకు పంపిస్తాడు. విశుక్ర, శత్రువుల స్థావర మెట్లకి ప్రవేశించి జయ విఘ్నము అన్న యంత్రాన్ని స్థాపించు అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు రాత్రి అంధకారంలో విశుక్రుడు చుట్టూ కట్టబడినటువంటి వహ్ని ప్రాకారము సమీపిస్తాడు. లోపలికి వెళ్ళటానికి మార్గం కనిపించక ప్రాకారానికి బయటే ఉండి శిలవట్టం అనే యంత్రాన్ని రచించి బలిపూజలు చేసి ఆ యంత్రం పైనుండి ప్రాకారం లోపలికి దూకుతాడు. ఒక చదునైన రాతి మీద ఒక తాంత్రిక గుర్తు రచించి కొన్ని తాంత్రిక పూజలు నిర్వహిస్తాడు. అనంతరము మంత్రించినటువంటి శిలవట్టం అన్న రాతిని బలమంతా కూడా ఉపయోగించి విసిరేస్తాడు. అప్పుడు అగ్ని ప్రాకారం మీద ఒక ప్రాంతంలో ఆ రాయి పడుతుంది. వహ్ని ప్రాకారంలో జయ విఘ్న యంత్రాన్ని స్థాపిస్తాడు. అలా ఆ మాయా యంత్రము ప్రభావం వల్ల శక్తిసేనలో ఒక విధమైన అలసత్వం ఏర్పడుతుంది. వారిలో వారు వాదించుకోవటం మొదలు పెడుతూ ఉంటారు. ఈ యుద్ధం చేయటమే తప్పు, దేవతల పక్షాన యుద్ధం చేయవలసిన అవసరం మనకేమున్నది? అసలు ఈ లలితాదేవి ఎవరు? మన మీద పెత్తనం చెలాయించడానికి ఆమె ఎవరు అధికారం ఇచ్చారు? మనమందరము కూడా యుద్ధం చేయటానికి నిరాకరిస్తే ఆమె ఏమి చేయగలుగుతుంది? అజ్ఞానపు నిద్ర ఆవహించిన వారందరూ కూడా ఈ విధంగా తమలో తామే వాదించుకోసాగారు. విశుక్రుడు అర్ధరాత్రి దాటిన తర్వాత తన 30 అక్షౌహిణుల సైన్యంతో వహ్ని ప్రాకారము ఆక్రమించుకుంటారు. అయితే అప్పటికి కూడా శక్తిసేన విఘ్నయంత్రం కలిగించిన మాయా నిద్ర నుంచి లేవలేకపోతారు. ఇదంతా కూడా జరిగినప్పటికీ యంత్ర ప్రభావము దండనాథ మీద కానీ మంత్రిని దేవి మీద కానీ పడదు. అప్పుడు మత్తులై ఉన్నటువంటి వారిరువురు కూడా శక్తిసేనకు పట్టిన దుస్థితి చూసి బాధపడతారు. అప్పుడు ఏమి చేయాలో కూడా పాలుపోక తమ కర్తవ్యం ఏమిటి అని లలితాదేవిని ప్రశ్నిస్తారు. అప్పుడు లలితాదేవి కామేశ్వరుని వైపు చూసి చిరునవ్వు నవ్వుతుంది. అలా ఆ చిరునవ్వులో నుండి గణపతి ఉద్భవిస్తాడు. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అని ఉంటారు కదా, అదే దేవి ఆదేశం ఇచ్చిన వెనువెంటనే గణపతి అగ్ని ప్రాకారంలో వెతకగా శక్తిసేనకు పట్టిన దుస్థితికి కారణమైనటువంటి జయ విఘ్న మహాయంత్రం కనిపిస్తుంది. దానిని తన పళ్ళతో కొరికి భిన్నం చేసేస్తాడు. విధంగా గణేశ్వరుడు తన రూపాన్ని అనేక రూపాలుగా మార్చి ఆమోదుడు, ప్రమోదుడు, సుముఖుడు, దుర్ముఖుడు, అరిఘ్నుడు, విఘ్నకర్త అని 6 విఘ్నకర్తలను సృష్టిస్తాడు. వారు 7 కోట్ల సైన్యానికి నాయకులుగా రాక్షసులపైకి దాడి చేస్తారు. విఘ్నయంత్రము ధ్వంసం అవగానే శక్తిసేన తమసు ఆవహించిన మాయా నిద్ర నుంచి బయటపడి తిరిగి యుద్ధానికి సన్నద్ధులవుతారు. ఆ విధంగా శక్తిసేన సహితుడైనటువంటి విఘ్నేశ్వరుడు వహ్ని ప్రాకారం నుండి వెలుపలకు వచ్చి విశుక్రుడితో పోరు ఆరంభిస్తాడు. ముందుగా గణపతి మీదకు పంపినటువంటి గజాసురును అంతం కావటం చూసిన విశుక్రుడు రణరంగం నుండి పారిపోతాడు. విశుక్ర విషంగవద గజాసురుడు మరణించిన వార్త విన్నటువంటి బండాసురుడితో చర్చల అనంతరము తమ్ముడైనటువంటి విషంగుడు, మేనల్లుడు, ఉలూకుడు వెంటరాగా విశుక్రుడు తిరిగి యుద్ధరంగానికి చేరుకుంటాడు. దీంతో 3వ రోజు యుద్ధము ఆరంభమవుతుంది. మరోపక్క దండనాథ మంత్రిని శత్రువులపై తమ పోరు కొనసాగిస్తారు. చేతపూనిన హలాయుధాన్ని భీకరంగా తిప్పుతూ కిరిచక్ర రథం అధిరోహించినటువంటి దండనాథాదేవి ముందుగా దారి తీయగా
రంగులు ధరించిన మంత్రిని దేవి గేయచక్ర రథము అధిరోహించి ఒక యోధుడి వలె వెనుకే అనుసరిస్తూ ఉంటుంది. దండనాథాదేవి విశుక్రుడిని ఎదుర్కొనగా అశ్వారూఢ సంపత్కరీ దేవతలు వారి అల్లుళ్లను ఎదుర్కొంటారు. ఆ విధంగా రాక్షస సేన బలహీనమవటము గమనించిన విశుక్రుడు తృషాస్త్రము అన్న ఆయుధాన్ని ప్రయోగిస్తాడు. ఆ అస్త్ర ప్రభావం వల్ల శక్తిసేన విపరీతమైన దాహంతో బాధపడసాగింది. ఇంద్రియాలన్నింటినీ శక్తిని కోల్పోయాయి. అలా అస్త్రాలను విడిచిపెట్టి మూర్చిపోతారు. దండనాథ వారాహిని పిలిచి, దేవి, ఇది రాక్షసమాయ. వారు ప్రయోగించినటువంటి తృషానాస్త్ర ప్రభావము మన సైన్యానికి దాహం తీరే మార్గం ఆలోచించాలి అని అనగానే దానికి ప్రతిచర్యగా తృష్ణ బాధితులకు ఉపశమనం కొరకు దండనాథాదేవి గిరిచక్ర రథం నుండి మదిర సింధువును ఆహ్వానిస్తుంది. మధ్య సముద్ర దేవత ఏనుగుతొండపు దారులతో కురిపించినటువంటి మధ్యవర్షంతో శక్తిసేన తమ దాహం తీర్చుకుని రెట్టింపైన ఉత్సాహంతో యుద్ధం కొనసాగిస్తారు. అప్పుడు సముద్రుడు చేసినటువంటి సహాయానికి సంతోషించిన దేవి, సముద్రుడా, దేవకార్యాన్ని చక్కగా నిర్వర్తించావు. నా అనుగ్రహం వలన ద్వాపరయుగంలో యజ్ఞం చేసే వారికి నీవు సోమపాన రూపంలో ఉపయోగపడతావు. మంత్రయుక్తంగా నిన్ను ఆచరించడంతో జనులు సిద్ధిని, బుద్ధిని, బలాన్ని పొందుతారు అని వరాన్నిస్తుంది. సాయం సమయానికి శత్రు సైన్యంలో బండాసురుని అల్లులతో సహా చాలా భాగము మరణిస్తారు. ఈలోగా శ్యామలాదేవి అంటే మంత్రిని దేవి విషంగుడితో పోరాడి బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగించి ఆ దానవుడిని సంహరిస్తుంది. దండనాథాదేవి అంటే పోత్రిని దేవి విశుక్రుడిని హలాయుధంతో సంహరిస్తుంది. ఎంబ విరచిత విషంగ వదతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని ఆ పాటికి అర్ధరాత్రి అయింది. బండాసురుని ఓదార్చడానికి ఇంకా మిగిలింది కుటిలాక్షుడు ఒక్కడే మాత్రమే. కుటిలాక్ష, లలితాదేవి తన చూపుతోనే నా సోదరులను సంహరించింది. ఆమె కంఠం నుండి రక్తం ప్రవహించేలాగా చేసి నా సోదరులకు శాంతి కలిగేలా చేస్తాను అని ఆవేశంతో కుటిలాక్షుడి సమేతంగా బండాసురుడు యుద్ధరంగంలోనికి ప్రవేశిస్తాడు. అలా అతని వెనుక 2185 అక్షౌహిణుల సైన్యము, 40 మంది సేనాధిపతులు ఉంటారు. అతను ముఖ్యమైన రథము అధిరోహిస్తాడు. అతను ఘాతకము అంటే నరకంలో హింస అన్న కత్తి చేపూనుతాడు. రణరంగంలో ప్రవేశించిన బండాసురుడు వజ్రఘోషతో సమానమైనటువంటి మేఘదానం చేస్తాడు. ఆ ధ్వని విన్న లలితాదేవి స్వయంగా శ్రీచక్ర రథంలో యుద్ధరంగానికి బయలుదేరుతుంది. ఆమె వెనుక గేయచక్ర రథంలో మంత్రిని దేవి, గిరిచక్ర రథంలో పోత్రిని దేవి అనుసరిస్తూ ఉంటారు. ఆ వెనుక కోట్లాది శక్తి దేవతలు అనుసరిస్తారు. అలా ఆ దేవతలు శస్త్రాలు అంటే మంత్రపూరితమైన ఆయుధాలు, ప్రత్యస్త్రాలు, శత్రువులు ప్రయోగిస్తున్న ఆయుధాలను ఎదుర్కొనే ఆయుధాలు ప్రయోగించటంలో ఒకరికన్నా ఒకరు ఏమాత్రమూ తీసిపోరు. బండాసురుడు ప్రయోగించిన మంత్ర తంత్ర ఆయుధాలలో మిశ్రము అన్న అస్త్రము, లలితాదేవి గాయత్రి అస్త్రము, అస్త్రమును మృత్యుంజయాస్త్రంతో, అస్త్ర స్మృతిని ధారణాస్త్రంతో ఎదుర్కొంటుంది. ఈ విధంగా ఇరువురు కూడా అనేక శస్త్రప్రస్త్రాలతో ప్రయోగిస్తూ భీకర పోరాటం చేస్తూ ఉంటారు. శక్తిసేనను ఆయుష్ను తగ్గించడానికి ప్రయోగించిన ఆయుహ్ అన్న అస్త్రము ఎదుర్కోవటానికి లలితాదేవి ధనుస్సు నుండి అచ్యుతుడు, అనంతుడు, గోవిందుడు బయలుదేరి వారి హూంకారంతో బండాసురుడికి అస్త్ర ప్రభావం లేకుండా చేసి తల్లికి నమస్కరించి భూలోకానికి తిరిగి వెళ్ళిపోతారు. మహాసురాస్త్రం నుండి పుట్టుకొచ్చినటువంటి మధుకైటపులను, మహిషాసురుడిని, రక్తబీజుడిని, మరి ఇతర అసురులను పునరుజ్జీవితులను చేస్తాడు. అప్పుడు లలితాదేవి పెద్దగా వికటాట్టహాసం చేస్తుంది. అట్టహాసం నుండి చండీ సప్తశతిలోని ఇతర దేవతలతో సహా దుర్గాదేవి ఆవిర్భవిస్తుంది. ఆమెకు పరమేశ్వరుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, అగ్నిశక్తిని, వాయువు ధనుస్సును, కుబేరుడు పానపాత్రను, యముడు కాలదండాన్ని, పాశాన్ని ఇస్తారు. ఆమె సింహాను అధిరోహించి అసురాది రాక్షసులను సంహరిస్తుంది. ఆ తర్వాత బండాసురుడు సోమకుడిని మరికొంతమంది రాక్షసులను పుట్టిస్తాడు. అప్పుడు లలితాదేవి తన వేళ్లగోళ్ల నుండి
విష్ణువు యొక్క 10 రూపాలను ఆవిర్భవింపచేస్తుంది. అంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అని నారాయణుడి దశావతారాలు ఆయా రూపాల్లో వధించినటువంటి రాక్షసులందరినీ కూడా బండాసురుడు సృష్టించడం ఆరంభిస్తాడు. అయితే లలితాదేవి 2 చేతుల యొక్క ఒక్కొక్క వేలు నుండి ఒక్కొక్క అవతారం ఆవిర్భవించి ఆ రాక్షసులను వధిస్తారు. బండాసురుడి అర్ధవాస్త్ర ప్రభావం వలన నీటిలో మునిగినటువంటి శక్తిసేనను కుడి చేతి చూపుడు వేలు నుండి ఉద్భవించిన కూర్మ రూపము నీటినంతటినీ కూడా తాగి శక్తిసేనను రక్షిస్తాడు. హిరణ్యాస్త్రాక్షము నుండి వేల కొలదిగా జన్మించినటువంటి హిరణ్యాక్షులను దేవి కుడి చేతి నడిమి వేలు నుండి పుట్టిన వారాహరూపి సంహరిస్తుంది. మరియు కనుబొమల నుండి జన్మించినటువంటి హిరణ్యులు ప్రహ్లాదుని పీడిస్తూ ఉండగా దేవి కుడి చేతి ఉంగరపు వేలు నుండి సృష్టింపబడ్డ సింహుడు వారిని తన వాడి అయిన గోళ్లతో చీల్చి చంపుతాడు. ఇంద్రాస్త్రాన్ని వామనాస్త్రం నుండి వచ్చినటువంటి వామనులు బలీంద్రులను బంధిస్తారు. హైహయాస్త్రం నుండి పుట్టిన కార్తవీర్యులను లలితాదేవి ఎడమ చేతి నుండి పుట్టిన పరశురాములు సంహరిస్తారు. బండాసురుడు ఆగ్రహంతో చేసినటువంటి హూంకారం నుండి పుట్టుకొచ్చినటువంటి చంద్రహాస ఖడ్గం నుండి కుంభకర్ణుడు మేఘనాథుడు వెంటరాగా పుట్టుకొచ్చినటువంటి రావణాసురుడిని లలితాదేవి ఎడమ చేతి చూపుడు వేలు నుండి రామలక్ష్మణులు సంహరిస్తారు. ఆ తర్వాత బండాసురుడు సృష్టించినటువంటి శాస్త్రుడు అనే అనేకమైన కోతులను పుట్టించగా తల్లి ఎడమ చేతి నడిమివేలు నుండి ఉద్భవించిన బలరాముడు ఆ కోతులను సంహరిస్తాడు. రాజాసురాస్త్రము నుండి పుట్టినటువంటి శిశుపాల దంతవక్త్రశాలులను లలితాదేవి ఎడమ చేతి ఉంగరం వేలి గోటి నుండి ఉద్భవించినటువంటి వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధులు సంహరిస్తారు. కల్వస్త్రం నుండి పుట్టిన రాజులను లలితాదేవి చిటికెన వేలు నుండి ఆవిర్భవించినటువంటి జనార్దనుడు హతమారుస్తాడు. ఆ పాటికి సూర్యాస్తమయం అవబోతూ ఉన్నది. ఇంకా లలితాదేవి ఏమాత్రము కూడా ఉపేక్షించదలుచుకోలేదు. నారాయణాస్త్రము 24 నాయకులను సంహరిస్తుంది. రాక్షసులను వారి సేనాధిపతులను హతమారుస్తుంది. పాశుపతాస్త్రాగ్ని నిర్దస్తాగ్ర సైన్యక అనగా ఇంకా చివరకు మిగిలింది బండాసురుడు మాత్రమే. కనుక లలితాదేవి కామేశ్వరాస్త్రం ప్రయోగించి బండాసురుడిని సర్వనాశనం చేస్తుంది. ఫలితంగా శూన్యకపట్టణం దహించుకుపోయి బూడిద కుప్పగా మారిపోతుంది. దేవతలంతా కూడా ఆనందంతో దుందుములు మ్రోగించి పూలవర్షం కురిపించి కర్పూరం వెలిగించి జయ జయ నాదాలు చేశారు. కాముడు తిరిగి జీవించడము, బండాసురుడు మరణించిన తర్వాత లలితాదేవి తన చల్లని చూపులతో శక్తి సైన్యానికి తగిలిన గాయాలన్నింటికీ కూడా పోగొడుతుంది. యుద్ధం వల్ల కలిగినటువంటి శ్రమ నుండి సేద తీరుస్తుంది. బ్రహ్మాది దేవతలు ఆనందంతో లలితాదేవిని దర్శించుకోవటానికి వస్తారు. అప్పుడు సింహాసనం మీద కూర్చుని ఉన్నటువంటి తల్లిని స్తోత్రం చేస్తారు. బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలంతా కూడా తల్లి బండాసురుడైతే మరణించాడు, కానీ అతని మిత్రుడు తారకుడు ఇంకా జీవించే ఉండి మమ్మల్ని హింసల పాలు చేస్తూ ఉన్నాడు. అతనిని అంతమొందించాలి అంటే పరమేశ్వరుడికి పుత్రుడు కలగాలి. కాబట్టి మేమంతా కూడా అందుకోసమే ప్రయత్నాలు చేస్తూ ఉండగా మన్మధుడు దహించబడటము, ఆ తర్వాత ఈ సంఘటనలు చోటు చేసుకోవటం జరిగింది అని తల్లికి జరిగిన సంఘటనలు అన్నీ కూడా వివరిస్తారు. రతీదేవి మన్మధుడి మరణంతో దుఃఖితురాలై రోధిస్తూ ఉన్నది అని దేవతలు రతీదేవిని లలితాదేవికి చూపిస్తారు. రతీదేవి మాతకు నమస్కరిస్తుంది. ఆ మాటలు విన్నటువంటి లలితాదేవి ప్రేమపూరిత దృక్కులతో కామేశ్వరుడి వైపు చూపు సారిస్తుంది. ఆ కనులలో నుండి మన్మధుడు పునరుజ్జీవితుడవుతాడు. హరుని చూపులలో అగ్నిలో దహించబడినటువంటి మన్మధుని జీవితుడిని చేసిన సంజీవని ఆ తల్లి. రతి మన్మధులు మాత పాదాలకు నమస్కరిస్తారు. దేవిని అలంకరించి తీసుకురండి, రతి మన్మధుల వివాహం చేద్దాము అని శ్యామలాదేవి చెలికత్తలకు ఆజ్ఞాపిస్తుంది. ఆ దంపతులను తల్లి ఈ విధంగా ఆశీర్వదిస్తుంది. మన్మథ, నీకు ఇంకా ఏ భయమూ లేదు, వెళ్ళు, మరొక్కసారి నీ పూలబాణము పరమేశ్వరునిపై సంధించు. శివుడు నీకు లొంగిపోయి పార్వతిని వివాహమాడుతాడు. నా ఆశీస్సులతో శివుడు నీకు ఏ విధమైనటువంటి హాని కలిగించడు. ఈ క్షణం నుండి నీవు
ప్రతి ఒక్కరి శరీరంలోనికి ప్రవేశించి రాగమోహాలను ఉత్పన్నం కలగజేయి నా భక్తులను కాపాడు అని తల్లి ఆశీర్వాదాలు పొందిన మన్మధుడు సతీ సమేతంగా తన మిత్రులైన వసంతుడు మొదలైన వారిని వెంటబెట్టుకుని శివుడు తపస్సు చేస్తూ ఉన్నటువంటి స్థాన్వాశ్రమానికి వెళ్ళి తన ప్రభావం చూపిస్తాడు. అప్పుడు శివునికి తపోభంగమై విరహవేదనతో పార్వతీదేవికై వెతకటం మొదలు పెడతారు. ఈలోగా మన్మధుడు తన బాణాలు పార్వతీ మీదదే కూడా ప్రయోగిస్తాడు. అప్పుడు పార్వతీదేవి చేస్తున్నటువంటి తపస్సుతో సంతుష్టుడై పరమేశ్వరుడు ఆమె ఎదుట ప్రత్యక్షమై ఆమెను వివాహమాడతాడు. ఫలితంగా కుమారస్వామి జన్మించి దేవసేనకు అధిపతి తారకాసుర సంహారం చేసి ఇంద్రుని పుత్రిక అయినటువంటి దేవసేనను పెళ్లాడుతాడు. మన్మధుడు తాను వచ్చిన పని నిర్విఘ్నంగా పూర్తి చేసిన వాడై లలితాదేవి సేవకు శ్రీపురం చేరుకుంటాడు. విధంగా లలితాదేవి ఆవిర్భావం గురించి మహామునికి హయగ్రీవుడు వివరించాడు. లలితాదేవి ఆశీర్వాదాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.